ఓం హరికి ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మాత్రేయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారము. శ్రీ జ్యోతిష్య నిలయము నుండి గ్రహ అనుగ్రహానికి స్వాగతం. అయితే 16వ తారీఖు నుండి ఆగస్టు 31వ తారీఖు వరకు 2024 మేషరాశి వారికి గ్రహ అనుగ్రహము ఎలాగుంటున్నది, ఏ గ్రహ స్థితి, ఏ గ్రహ మంచి ఫలితాన్ని ఇస్తున్నాయి అనేది తెలియపరుస్తున్నాను. రవిగ్రహము పంచమ స్థానంలో ఉన్నాడు. మిత్రుల చేత మోసపోతారు, ధనధాన్యము నష్టము, బుద్ధి అకారణంగా మానసికంగాటువంటి బాధ కలుగుతున్నది. ధనస్థానంలో కుజగ్రహం ఉన్నాడు. మానసిక వ్యధ, యత్న కార్యభంగము, చెడు స్నేహాలకు అలవాట్లు అవుతారు. చెడు స్నేహితుల వల్ల మోసపోవటానికి అవకాశమే గాక విరోధము, శత్రుత్వం కలగటానికి అవకాశం ఉన్నది. తప్పనిసరిగా కుజగ్రహానికి పరిహారం చేసుకోలేను. అలాగనే చతుర్థ స్థానంలో బుధగ్రహం ఉన్నాడు. చతుర్థ స్థానంలో బుధగ్రహము ఉండటం వలన వాహన సుఖము, మా తల్లిదండ్రుల సుఖము, శరీరభోగము, ఆనందము, ఆరోగ్యము, యత్న కార్యములు విశేషమైనటువంటి నువ్వే పని అనుకున్నావో నీ మనోవాంఛ సిద్ధిస్తుంది. నువ్వు అనుకున్న కోరికలు నెరవేరటానికి ఎక్కువ అవకాశం ఉంది. సత్కీర్తి, భూమి, గృహలాభము, రియల్ ఎస్టేట్ వారికి, సాఫ్ట్వేర్ వారులకు, రాజకీయ నాయకులకు మంచి యోగ కాలం అని చెప్పవచ్చును. మంచి లాభాలు పొందుతారు. రియల్ ఎస్టేట్ వారు కానీ, సాఫ్ట్వేర్లు కానీ మంచి ఆదాయం పొందటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగనే గురుగ్రహము ధనస్థానంలో ఉన్నారు. రాజకీయ నాయకులకు విశేషమైన కాలము. లెక్చరర్లు, టీచర్లు, లాయర్లు, వ్యవసాయదారులకు విశేషమైనటువంటి ఆదాయం కలగటానికి అవకాశం ఉంది. జనాకర్షణ కలగటానికి ఎక్కువ అవకాశం ఉంది. జనాదరణ కూడా కలగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. గురుగ్రహం మీకు బాగా యోగిస్తున్నాడు, మంచి ఫలితాన్ని ఇస్తున్నాడు. అలాగనే శుక్రగ్రహం పంచమ స్థానంలో ఉన్నాడు. పుత్రుల వల్ల, భార్య బిడ్డల వల్ల మంచి సుఖము, కీర్తి, పలుకుబడి, ఇంట గెలిచి బయట గెలవన్నారు పెద్దలు. అలాగని మీ ఇంట్లో మంచి మీకు గౌరవం, పలుకుబడి బాగా ఉంటుంది. అలాగనే బయట కూడా మీ స్నేహితుల్లో, సంఘంలో మీకు మంచి గౌరవం, పలుకుబడి, కీర్తి బాగా ఉంటుంది. జనాకర్షణ బాగుంటుంది, ధనాకర్షణ బాగుంటుంది. విశేషమైనటువంటి లాభాలు పొందుతారు. మీరు చేసే వ్యాపార, వ్యవసాయ, ఉద్యోగంలో మంచి అనుకూలమైన కాలము అని చెప్పవచ్చును. విశేషమైనటువంటి లబ్ధి పొందుతారు. అలాగనే శనిగ్రహము లాభస్థానములో ఉన్నాడు. కళాత్ర పుత్రల పూజింపబడతావు, అంటే భార్య పిల్లల చేత పూజింపబడతారు ఈ మేషరాశి వారు. విశేషమైనటువంటి ధనలాభం కలగటానికి అవకాశం ఉన్నది. మనోభిష్ట సిద్ధి, మీ మనోవాంఛ నెరవేరుతుంది. మీరు మనసులో అనుకున్న కోరిక ఏమనుకున్నారో, ఏమి సాధించాలనుకున్నారో అవన్నీ నెరవేరటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. యత్న కార్యలాభం, మీరు చేసే పని యందు విశేషమైనటువంటి లాభం కలగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. అలాగనే మీనరాశి రాహు వ్యయస్థానంలో ఉన్నాడు. రాహు వ్యయస్థానంలో ఉన్నాడు కాబట్టి కష్టాలు, కార్యములు, అపజయాలు, ధన నష్టము, మనస్తాపము, అన్ని విధాల నష్టపోవటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. అందుకని తప్పనిసరిగా రాహు గ్రహానికి పరిహారం చేసుకోవాలను. అలాగనే కేతువు షష్టములో ఉన్నాడు. లాభము, ధనలాభము, నూతన వస్తు వాహనము, అంటే వాహనము కొనటం కానీ, భూమి కొనటము కానీ, గృహము కట్టించటము కానీ, గృహములో శుభకార్యము, వివాహము జరిపించటము కానీ, ఏదైనా కానీ బంగారము కొనుగోలు కానీ, ఇంటికి గృహానికి సరిపడినటువంటి వస్తువులు కొనుగోలు చేయటము కానీ, ఇవన్నీ మీకు శుభాలు కలగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది ఈ మేషరాశి వారికి. అయితే మీకు బాగున్న గ్రహాలు ఏమిటంటే బుధగ్రహము విశేషమైనటువంటి లాభాన్ని కలగజేస్తుంది. గురుగ్రహము విశేషమైనటువంటి రాజకీయ రంగం మీకు కలిసి వస్తుంది. లాయర్లకి, ఇంజనీర్లకి, డాక్టర్లకి మొత్తానికి. శుక్రగ్రహాన్ని పంచమ స్థానం ఉన్నాడు. బిడ్డల వల్ల, భార్య వల్ల, బిడ్డల వల్ల మీకు విశేషమైనటువంటి లబ్ధి. గృహములో విశేషమైనటువంటి పలుకుబడి, కీర్తి, ప్రతిష్ట, సంఘములో కూడా మీకు మంచి గౌరవం ఉంటుంది. అలాగనే లాభస్థానంలో శని ఉన్నాడు. మీరు చేసే వ్యాపార, వ్యవసాయ, ఉద్యోగము దాని యందు మీకు విశేషమైనటువంటి ఆదాయం కలగటానికి అవకాశం ఉన్నది. కేతుగ్రహము షష్టములో ఉన్నాడు. ఈ గ్రహాలన్నీ బాగున్నాయి. బాగులేని గ్రహ ఏమిటంటే రవి గ్రహం బాగులేడు, కుజగ్రహం బాగులేడు, రాహు గ్రహం, 3 గ్రహాలు బాగులేవు. అంటే 9 గ్రహాల్లో 6 గ్రహాలు విశేషమైనటువంటి యోగాలు, ధనం అన్ని విధాలా మీకు కలుసుబాటు ఉన్నది. కానీ 3 గ్రహాలు మాత్రం మీకు యోగించటంలా. ఈ 3 గ్రహాలకి పరిహారం చేసుకోండి. అయితే మీకు కలిసిచ్చే వారాలు బుధవారం కలిసి వస్తుంది, గురువారం కలిసి వస్తున్నది, శుక్రవారం కలిసి వస్తున్నది, శనివారం కలిసి వస్తున్నది. అయితే అదృష్ట సంఖ్య
మీకు అదృష్ట సంఖ్య వచ్చేసి 5వ తారీఖు, 23వ తారీఖు, 6వ తారీఖు, 8వ తారీఖు ఈ వారాలలో, ఈ డేట్‌లలో మీకు విశేషమైనటువంటి ఆదాయం కలగటానికి అవకాశం ఉన్నది. మీరు ఏ పని చేసినా విశేషమైనటువంటి లబ్ధి కలగటానికి అవకాశం ఉంది. మేషరాశి వారికి మంచి రాజయోగం పట్టుకుంటున్నది.